బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేసే వృధా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అంబర్పేటలో ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి దానం నాగేందర్ను 1,00,000 మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఉద్యోగాల పేరుతో మోదీ మోసం చేశారని ఆరోపించారు. 6 గ్యారంటీలు అమలు కావట్లేదని బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. నిన్న మొన్న వాళ్ళు బీజేపీ వాళ్ళు చెప్తున్నాడు మోడీ గ్యారంటీ అని. మోడీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందిరా నాయన. ఇక వారంటీ లేదు, వారంటీ ఖతం అయిపోయింది మోడీ గ్యారంటీకి. ఎందుకంటే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి, కానీ ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే. అదేవిధంగా రైతుల ఆదాయం 2 ఇంతలు చేస్తా అన్నాడు. ఆదాయం సంగతి దేవుడు ఎరుగు, పెట్టుబడి 3 ఇంతలు అయింది. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పేదోళ్ళకి ఇల్లు ఇస్తా అన్నాడు. మీకు ఎవరికైనా మోడీ ఇల్లు ఇచ్చిండా? ఇక టీఆర్ఎస్ వాళ్ళ గురించి మనం మాట్లాడుడే దండుగా, అది సచ్చిన పాము, దాని గురించి లెక్క లేదు. ఇక ఆయన ఏం రాలేదంటున్నాడు కేటీఆర్. ఏంది రాలేదా? ఆర్టీసీలో బస్సు ఆడబిడ్డలకు ఉచితంగా రాలేదా? 500 రూపాయల సిలిండర్ ఇస్తలేమా ఆడబిడ్డలకు? 200 యూనిట్లు పేదోళ్ళకు మేము ఇస్తలేమా? రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు పేదోళ్ళకు వైద్యానికి ఇస్తలేమా? ఇన్నిచ్చినా తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు చెప్తారు. అందుకే కేటీఆర్కి ఒక మాట చెప్తున్నా, అన్నం ఉడికిందా లేదా అంటే ఒక మెతుకువాటి చూస్తే తెలుస్తుంది అంటారు మా పెద్దమ్మలు, అవునా? అందుకే కేటీఆర్కి ఒక సూచన చేస్తున్నా, మా పథకాలు అమలు అవుతున్నాయో లేవో తెలియదంటే మంచిగా చీర కట్టుకొని ఎర్ర బుర్రగా తయారుగా వచ్చి ఆర్టీసీ బస్సు ఎక్కు, నేను టికెట్ పైసలు అడిగితే మా పథకాలు అమలు కానట్టే. ఒకవేళ చిల్లి గవ్వ అడగకుండా నిన్ను సిద్దిపేటలో, సిరిసిల్లలో, చింతమడకల్లో ఇడిచిపెడితే మా పథకాలు అమలు అయినట్టే. నువ్వు సిద్ధమైతే చీర కట్టుకొని గౌలు కూడా బస్ స్టాండ్కి రా కేటీఆర్, అప్పుడు తెలుస్తుంది. ఎన్ని రోజులు చెప్తారా తండ్రి కొడుకులు కలిసి అబద్ధాలు?